everyone. Now we can see here, it is, what is this? It's a guava, జాంపండు. సో దీన్ని మనం మన ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలి అనుకున్నాం. సో దీన్ని ఎలా షేర్ చేసుకుంటాము? సో ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలంటే దీన్ని 2 పార్ట్స్గా కట్ చేయాలన్నమాట. సో అలా 2 పార్ట్స్గా కట్ చేసి మనం ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇదే పండుని 4 మెంబర్స్తో షేర్ చేసుకోవాలన్నమాట. సో ఎలా షేర్ చేసుకుంటాము? దీన్ని 4 పార్ట్స్గా కట్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని 2 పార్ట్స్గా కట్ చేసాం కదా. సో ఒక హోల్ని 2 పార్ట్స్ చేసాం కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 1/2 అని రాయాలి. ఓకే, 1ని 2 పార్ట్స్ చేసాం. సో ఇప్పుడు అగైన్ మనము 4 మెంబర్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలంటే దీన్ని ఎలా కట్ చేయాలి? చూడండి, 1, 2, 3 and 4 ఈక్వల్ పార్ట్స్ చేసాము. సో దీన్ని ఎలా రాస్తాము? 1/4. ఎందుకంటే ఒక హోల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసామన్నమాట. సో దీన్ని 1/4 అని రాస్తాం. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇంకా బాగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు. సో అక్కడ బర్త్డే పార్టీలో మెయిన్గా ఏముంటుంది? కేక్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎవరికైతే బర్త్డేనో వాళ్ళు కేక్ కట్ చేస్తారు కదా. సో వాళ్ళ బర్త్డే పార్టీకి 20 మెంబర్స్ని ఇన్వైట్ చేశారనమాట. సో ఈ టోటల్గా ఈ కేక్ని ఎన్ని పార్ట్స్ చేయబోతున్నారు వాళ్ళు? 20 పార్ట్స్. సో దీన్ని 1/20 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా నా చేతిలో ఒక పిజ్జా ఉంది. ఏముంది నా చేతిలో? ఒక పిజ్జా. ఇక్కడ చూడండి, పిజ్జా హోల్ ఉందా? హోల్ పిజ్జా లేదనమాట. సో నా దగ్గర 4 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఇంకో 2 పార్ట్స్ ఉన్నారు. సో ఒక పిజ్జాని ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ చేస్తున్నారు. మన చేతిలో 4 ఉంది. సో దీన్ని ఎలా రాస్తాం మనము? మన చేతిలో ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. సో టోటల్గా దీన్ని ఎన్ని పార్ట్స్ చేశారు? 6 పార్ట్స్ చేశారు. సో దీన్ని 4/6 అని రాయాలన్నమాట. సో ఈ విధంగా బై రూపంలో 1/2, 1/4, 1/20, 4/6 ఇలా రాసాం కదా. సో దీన్నే ఏమంటాము అంటే ఫ్రాక్షన్స్. ఏమంటారు? ఫ్రాక్షన్స్. సో మన యొక్క టాపిక్ ఇప్పుడు ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో ఎప్పుడు పైన ఒక నెంబర్, కింద ఒక నెంబర్, మధ్యలో డివైడెడ్ బై ఉంటుంది. ఈ బైనే వినిక్కులం అంటాం అనమాట. బైని ఏమంటాము? వినిక్కులం. సో ఈ పైన ఉన్న నెంబర్ని న్యూమరేటర్ అంటాం. న్యూమరేటర్. కింద ఉన్న నెంబర్ని డెనామినేటర్ అంటాం. ఏమంటాము? డెనామినేటర్. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఒక హోల్లో నుంచి ఒక పార్ట్ని తీసేదే అన్నమాట ఫ్రాక్షన్. ఓకేనా? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మనము 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను 2 పార్ట్స్ని కలర్ చేస్తున్నాను. సో దీని యొక్క ఫ్రాక్షన్ రాయాలంటే ఎలా రాస్తాము? కలర్డ్ పార్ట్ వచ్చి న్యూమరేటర్లో రాయాలి. సో టోటల్ హౌ మెనీ పార్ట్స్? 8. సో ఇదన్నమాట దీని యొక్క ఫ్రాక్షన్. ఓకేనా? ఇప్పుడు ఇంకొక 2 పార్ట్స్ని కలర్ చేసాను. ఇప్పుడు ఎలా రాయాలి దీని యొక్క ఫ్రాక్షన్? సో 4/8 ఇదన్నమాట దీని యొక్క ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్స్లో ఫ్రాక్షన్స్ డెఫినేషన్. ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. ఎగ్జాంపుల్ 1/2, 3/5, 2/7. సో నౌ వీ కెన్ సీ. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాం. మెయిన్గా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ యూనిట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ టాపిక్లో సో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే. Hi, now we can see some types of fractions, like fractions, unlike fractions and unit fractions. So what is like fractions? Fractions which have same denominator. Same denominator is called like fractions. See example, 1/2, 3/2, 5/2,
8 by 2, like this. Same denominator. Denominator is same, so it is called like fractions. Next, unlike fractions. Unlike fractions is opposite of like fractions. So different denominators are called unlike fractions. Example, 2 by 3, 1 by 4, 7 by 2, 5 by 7. So different denominators are there. So it is called unlike fraction. So what is unit fraction? So numerator is 1. So numerator is 1. It is called unit fraction. Example, 1 by 2, 1 by 5, 1 by 7, 1 by 8, like that. Numerator is 1. It is called unit fraction. Thank you. Subscribe for more.